వెల్కమ్ టు ఎస్ఆర్ మ్యాథ్స్ క్లాసెస్. ట్రిగ్నోమెట్రీ వెరీ ఇంపార్టెంట్. 10th క్లాస్ చూడండి. cot a మైనస్ cos a బై cot a ప్లస్ cos a ఈజ్ ఈక్వల్ cosecant a మైనస్ 1 బై cosecant a ప్లస్ 1. అయితే మనం ఏం చేయాలా? కాట్ని ఏమని రాసుకుంటాం? కాస్ బై సైన్. అయితే మనం ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి. ఎల్హెచ్ఎస్ ఏంటిది? కాట్ ఏ మైనస్ కాస్ ఏ బై కాట్ ఏ ప్లస్ కాస్ ఏ. ఇప్పుడు ఏమని చెప్పా? కాట్ అంటే కాస్ బై సైన్ అన్నప్పుడు ఏం రాయాలా? కాస్ ఏ బై కాస్ ఏ బై సైన్ ఏ ప్లస్ కాస్ ఏ. అర్థమైందా? ఈ రెండింటిలో నుంచి కాస్ ఏ కామన్ తీస్తాం. అయితే కాస్ ఏ కామన్ తీస్తే ఏమొస్తుంది? కాస్ ఏ కామన్ తీస్తే ఏమవుతుంది? 1 బై. అర్థమైందా? దీంట్లో నుంచి కాస్ ఏ కామన్ తీస్తే ఏమొస్తుంది? 1 బై సైన్ ఏ మైనస్ 1. అర్థమైందా? కాస్ కామన్ తీసినాం. తర్వాత హోల్ బై మళ్ళీ కామన్ తీయమంటున్నా. ఏంటిది? కాస్ ఏ కామన్ తీయమన్నా. కాస్ ఏ కామన్ తీస్తే ఏమొస్తుంది? 1 బై సైన్ ఏ ప్లస్ 1. కాస్కు కాస్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడైతే ఇంకేం మిగిలినట్టు? 1 బై సైన్ ఏ మైనస్ 1 బై సైన్ ఏ ప్లస్ 1. 1 బై సైన్ ఏ అంటే ఏంటి? cosecant ఏ. ఏంటిది? cosecant ఏ. cosecant ఏ మైనస్ 1 బై cosecant ఏ ప్లస్ 1 కంప్లీట్. ఎలా రాయొచ్చు అంటే ఓవరాల్ ఈ ఆన్సర్ కాకుండా నెక్స్ట్ ఆన్సర్ లైక్ రాసుకోవాలంటే 1 సైన్ కామన్ ఇస్తే ఏమైతే 1 మైనస్ సైన్ ఏ బై సైన్ ఏ వస్తుంది. అదేవిధంగా 1 ప్లస్ సైన్ ఏ బై సైన్ ఏ వస్తుంది. అప్పుడు సైన్ క్యాన్సిల్ అయితే 1 మైనస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ. ఆన్సర్ ఈ ఆన్సర్ కూడా ఇవ్వచ్చు. ఈ ఆన్సర్ ఇస్తే ఇట్టే చేయాలా? ఈ ఆన్సర్ ఇట్నే ఇచ్చింది కాబట్టి ఇక్కడ మనం కామన్ కూడా డైరెక్ట్గా చేసినాం. అర్థమైందా? ఇది కూడా రావచ్చు. కాబట్టి ఓవరాల్ అని రాసి ఇది కూడా రాసుకోండి. ఎందుకంటే వాడు కాటి ఈ ఆన్సర్ ఇచ్చి, అర్థమైందా, ఎల్హెచ్ఎస్ ఇచ్చి ఇది కనుక్కోమనొచ్చు, ఓవరాల్ ఇది కనుక్కోమనొచ్చు. అందుకని ఇక్కడ ఏం రాసుకుంటారు? ఓవరాల్ అని రాసి 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ అని కూడా రాసుకోండి.